పోలీస్ స్టేషన్లో దాదాపు 2 గంటల నుంచి అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. కీలక అంశాలపై పోలీసులు బన్నీని ప్రశ్నిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ అల్లు అర్జున్ ని విచారిస్తున్నారు. ఏసీపీ రమేష్, సిఐ రాజు ఆధ్వర్యంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 18 ప్రశ్నలను అల్లు అర్జున్ ముందుంచారు పోలీసులు. బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుండి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, 2 గంటలవుతోంది దాదాపు. ఈ నేపథ్యంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నారు? ఆ రోజు జరిగిన అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ వరకు ఈ విచారణ స్టాప్ అయింది? ధనలక్ష్మి 2.5 గంటలుగా ఇటు అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు ఘటనకు సంబంధించి 10 నిమిషాల వ్యవధి ఉన్న వీడియోని అల్లు అర్జున్కి చూపించి అందులో సంబంధించిన ప్రశ్నలు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సమయం చూసుకోవచ్చు. సుమారుగా 11 గంటల 5 నిమిషాలకి అల్లు అర్జున్ తన న్యాయవాదులతో కలిసి కూడా చిక్కటపల్లి పిఎస్కి వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పటి నుంచి కూడా వివిధ రూపాలకు సంబంధించి కూడా వివిధ అంశాలకు సంబంధించిన ప్రశ్నల మీద కూడా ఇటు స్థానిక సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ, ఏసీపీతో పాటు ఎస్హెచ్ఓ ఈ ముగ్గురు సమక్షంలో కూడా ఎంత విచారణతో జరుగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు ఘటనకు సంబంధించి అతడు ప్రెస్ మీట్ ముందు మాట్లాడిన అంశాలకు సంబంధించి కూడా తను ఆ రోజు ఘటనకు సంబంధించి 24 గంటల తర్వాత తెలిసిన విషయాన్ని కూడా ఆ వీడియో చూపిస్తూ అల్లు అర్జున్కి అందుకు సంబంధించిన ప్రశ్నలు కూడా సంధించినట్టుగా తెలుస్తుంది. మీరు 24 గంటల తర్వాత మీకు అక్కడ ఒక మహిళ, ఒక బాలుడు తీవ్ర అస్వస్థకు గురైన విషయాన్ని మీకు 24 గంటలు తెలుస్తుందని చెప్తున్నారు. కానీ మీకు ఏసీపీ మీరు సినిమా హాల్లో సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఈ తొక్కిలాట ఘటన కారణంగా మీరు థియేటర్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో ఒక మహిళతో పాటు మహిళ చనిపోగా మరొక బాలుడు తీవ్ర గాయాల పాలు చికిత్స పొందుతుంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటూ కూడా మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు అతని సినిమా అయిపోయాక వెళ్తారని చెప్పారని కూడా క్వశ్చన్ ఆయన ముందు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మీతో పాటు ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, వారి తోపులాట కారణంగానే అక్కడ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వారంతా కూడా అక్కడ చెల్లా చెదురుగా చేరిన పరిస్థితి ఉన్నట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. సుమారుగా 2.5 గంటల పాటు చిక్కటపల్లి పిఎస్లో అల్లు అర్జున్ని అనేక కోణాల్లో విచారించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక 20 నిమిషాల పాటు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా నిన్న ఎక్కడైతే నోటీసులు జారీ చేశారో ఆ నోటీసులు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. విచారణతో పాటు సీన్ రీకరెక్షన్ సంబంధించిన వాటికి సంబంధించి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేశారు. కాబట్టి ప్రస్తుతం చూసుకోవచ్చు అటు అల్లు అర్జున్ తరఫున సంబంధించిన వ్యక్తులు మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా అక్కడ చేస్తున్నారు అటు సైడు. అందుకు సంబంధించి అంటే మొత్తంగా ఈరోజు 2.5 గంటల పాటు సాగిన విచారణకు సంబంధించి కూడా ఇటు అల్లు అర్జున్ లీగల్ టీంతో పాటు జరిగినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి అంశానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా అటు వీడియో రికార్డ్ చేస్తూ కూడా న్యాయవాదుల సమక్షంలోనే ఇటు చిక్కటపల్లి పోలీసులు అంటే అడిషనల్ డీసీపీ బృందం కూడా విచారణ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు ఘటనకు సంబంధించిన 10 నిమిషాలు, ఎందుకంటే కొద్ది రోజుల క్రితము నగర పోలీస్ కమిషనర్ విడుదల చేసిన 10 నిమిషాల వీడియోకి సంబంధించి కూడా సీన్ టు సీన్ సంబంధించిన విషయాన్ని అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్తూ ఈ ఘటనలో మీరు ఉన్నారు, ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్నారు, ఈ టైంకి ఇటు నుంచి కూడా మెయిన్ గేట్ ఎంటర్ అయిన తర్వాత కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ థియేటర్లోకి వెళ్లే ఎగ్జిట్ ఎంట్రీ గేట్కి సంబంధించిన ఒకటే ఉంది. ఆ గేట్ను కూడా మీరు మీ బౌన్సర్లు తొలగించే ప్రయత్నం చేశారంటూ కూడా మినిట్ టు మినిట్ 9 గంటల 31 నిమిషాల నుంచి 10 గంటల 40 నిమిషాల వరకు సంబంధించిన ఏదైతే 10 నిమిషాలకు సంబంధించిన వీడియో ఉంటుందో మినిట్ టు మినిట్ సంబంధించిన వీడియోను కూడా చూపిస్తూ అనేక ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. ఏ ప్రశ్నకి అల్లు అర్జున్ సమాధానం చెప్పలేదన్నట్టుగా మనకు తెలుస్తుంది, మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్నిటికి మాత్రమే ఆన్సర్ ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంది. కిరణ్, అల్లు అర్జున్ ని ప్రధానంగా అసలు పర్మిషన్ ఎవరిచ్చారు ఆ రోజు రావడానికి అనే ప్రశ్న మొదటగా వేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. పర్మిషన్ ఏ విధంగా తీసుకున్నారు, అలాగే థియేటర్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పర్మిషన్. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకువెళ్ళటం జరిగిందా? అవి కూడా ఏమైనా ప్రూఫ్ గా చూపించారా? అన్నది నేషనల్ మీడియా అన్న 2 కెమెరాలు ఉన్నాయి అటు. ఇప్పుడే వాడు
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ కంటిన్యూ అవుతోంది. 2 గంటలు దాదాపు గడుస్తోంది. ఈ నేపథ్యంలో 11 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రాగా అక్కడి నుండి కూడా అతని విచారణ అనేది స్టార్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం 18 ప్రశ్నలతో కూడిన ప్రశ్నల్ని అల్లు అర్జున్ ముందు ఉంచారు పోలీసులని తెలుస్తోంది. ఆ రోజు అసలు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చే టైంలో పర్మిషన్ ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు, పర్మిషన్ వచ్చిందా లేదా, రాకపోయినప్పటికీ వాళ్ళు రావటం జరిగిందా, ఎంతమంది వచ్చారు, సంధ్యా థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది, అలాగే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతసేపు లోపల ఉన్నారు, అలాగే బయటకు వచ్చేటప్పుడు అసలు పోలీసులు ఎవరొచ్చి అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏం చెప్పారు, ఎటుగుండా బయటకు వచ్చారు, ఇట్లా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 2 గంటలకు పైగా ఈ విచారణ అనేది కంటిన్యూ అవుతోంది. ఇంకొద్దిసేపు కూడా కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విచారణ అంతా పూర్తిగా కూడా వీడియో రికార్డింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి డైవర్షన్కి కూడా తావులేదు. అయితే ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా పెట్టి ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి తన వర్షన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు కూడా కొన్ని వీడియోల్ని రిలీజ్ చేశారు. ఆ రోజు ఏం జరిగింది అనే దానికి సంబంధించి పోలీసుల వర్షన్ని కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ రెండింటికి కూడా కొంత భిన్నమైన అంశాలు ప్రస్తావించిన నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్లో ఏ విధంగా ఎందుకు చెప్పారు అనే విషయాలకు సంబంధించి కూడా అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్, మనం విజువల్స్లో చూస్తున్నాం. అల్లు అర్జున్ తరపున ఎవరైతే లీగల్ టీం వచ్చిందో వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడుతూ మనకు కనిపిస్తున్నారు. లోపల ఏం జరిగింది, అలాగే విచారణ అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అనే విషయానికి సంబంధించి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయగా, మీడియా కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేయగా పోలీసులు వాళ్ళని అనుమతించట్లేదు. మీడియాతో ఎక్కడా కూడా మాట్లాడనివ్వకుండా అల్లు అర్జున్ లీగల్ టీంని అక్కడ నుండి పంపించి వేసిన దృశ్యాన్ని మనం చూసాము. సో అక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అనే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ప్రస్తుతానికైతే ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎంతసేపు సమయం పడుతుందంటే కూడా ఎగ్జాక్ట్ గా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. 11 గంటల 5 నిమిషాల నుంచి సుమారుగా ఇప్పటి వరకు అంటే సుమారుగా 2.5 గంటలకు పైగా విచారణ జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా ఉదయం అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కి వచ్చిన సందర్భం సంబంధించి కూడా అక్కడ లీగల్ టీంతో ఆయన లోపలికి వెళ్లారు. ఆయనతో విచారణలో భాగంగా లీగల్ టీం కూడా పాల్గొంటుంది. కొద్దిసేపటి క్రితం కొంతమంది న్యాయవాదులు బయటకు వచ్చారు. దీనికి కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ ఏం జరిగింది చెప్పే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం అయితే కొంతమంది న్యాయవాదులు చేశారు. ప్రస్తుతానికైతే ఇంకా విచారణ కొనసాగుతుంది. అనేక అంశాలకు సంబంధించి ఆ రోజు స్పెషల్ షో సందర్భంగా థియేటర్కి వచ్చిన సందర్భం కావచ్చు, 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 40 నిమిషాల సమయం జరిగిన అంశాలకు సంబంధించి కూడా ప్రతి విషయాన్ని వీడియో రూపంలో అతడి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 10 క్వశ్చన్లు కూడా సిద్ధం చేసుకున్నారు. మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా పోలీసులే నేరుగా తనను గేటు వద్దకి పోలీసు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ వీడియోలో అలా లేదు. మీరు ఎక్కడైతే థియేటర్కి 500 మీటర్ల దూరం నుంచి కూడా అవివాదం చేసుకుంటూ మీకు ఆ కారు టాప్ దాంట్లో నుంచి కూడా అవివాదం చేసుకుంటూ పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ పోలీసులు లేరు కదా, మీరు ఏ విధంగా చెప్పారంటూ కూడా క్వశ్చన్ అడిగారు. వీటితో పాటు ముందుగా మీకు ఈ థియేటర్కి సంబంధించి మీరు వచ్చేందుకు అనుమతి ఉందా లేదా అన్న విషయాన్ని మీ దృష్టికి ఆ థియేటర్కి సంబంధించిన మేనేజర్లు కావచ్చు, యాజమాన్యం తీసుకెళ్లారంటూ కూడా ఆ క్వశ్చన్కి ఆయన మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా క్వశ్చన్లకు సుమారుగా 10 క్వశ్చన్లు సంబంధించిన క్వశ్చన్లు కూడా చాలా వాటికి చాలా మౌనంగా ఉన్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రతి విషయాన్ని అతడికి చూపించే ప్రయత్నం చేశారు. మీతో పాటు థియేటర్కి ఎవరెవరు వచ్చారు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అడిగే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన ప్రతి కారు కావచ్చు, అందులో దిగిన వ్యక్తులు కావచ్చు, భార్య కావచ్చు, అదేవిధంగా 2 కూతుర్లకు సంబంధించి ఎవరైతే ఉన్న వారికి సంబంధించిన కారు వచ్చే టైంతో పాటు అందులో ఉన్న కారు కలర్తో పాటు ఎవరెవరు తిరుగుతున్నారో మీ కూతురుని ఎవరు లోపలికి తీసుకెళ్లారో వారు ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక పూర్తిగా అన్ని అంశాలకు సంబంధించి కూడా డీటెయిల్గా ఇటు ప్రతి అంశానికి సంబంధించి కూడా వీడియో రికార్డ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా ఇటు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు లీగల్ టీం బయటకు వచ్చి లోపల ఎలాంటి క్వశ్చన్లు అడిగారు, ఏం జరిగింది ఏంటని కూడా కొంత సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రాథమికంగా చాలా క్వశ్చన్లకు సంబంధించి కూడా అల్లు అర్జున్ మౌనంగా ఉంటూ వస్తున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. కొన్నిటికి ఎవరు వచ్చారు, ఏ కారులో వచ్చారు, ఎంతమంది, కొన్ని అంశాలకు మాత్రమే సమాధానం చెప్పారు. కానీ మిగతా వేటికి ప్రాథమిక సమాచారం చెప్పలేదు, మౌనంగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ధనలక్ష్మి, కిరణ్, అల్లు అర్జున్ లీగల్ టీం కి సంబంధించిన లాయర్ కూడా బయట మనకు కనిపించారు. సో ఏమైనా మాట్లాడారా ఆయన?
ప్రస్తుతానికైతే సుమారుగా 5-6 సంబంధించిన న్యాయవాదుల టీం లోపలికి వెళ్ళింది. అందులో ఒకరు వచ్చారు, మరికొద్ది సేపట్లో వారు మరొక చోట కిరణ్, ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. ప్రస్తుతం లాయర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వచ్చింది, మేము జాయిన్ కాలేకపోయాము. సో మేము మా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను అక్యూజ్డ్గా ప్రూవ్ చేయడానికి. ఇప్పుడు సమాజంలో అతను మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు రాగానే, జైలు నుంచి రాగానే, అది తప్పు. రెండోది, మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని, అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను SHOకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్, ఇంటరిమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్, బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ బెయిల్. ఎస్ కిరణ్, మన లాయర్ మాట్లాడుతున్నవి చూసాము. ఎస్ కిరణ్, చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతానికైతే ఇంకా విచారణ కొనసాగుతుంది. మనకు అందుతున్న సమాచారం, ఒక్కసారి ఏ క్వశ్చన్లు అల్లు అర్జున్కి పోలీసు అధికారులు సంధించారంటూ కూడా ఒకసారి చూసుకుంటే, క్వశ్చన్కి సంబంధించి పుష్ప 2 స్పెషల్ షో సంబంధించి సంధ్య థియేటర్ వస్తున్న నేపథ్యంలో ఎవరి అనుమతి తీసుకున్నారు, పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు, దీంతోపాటు సంధ్య థియేటర్ యాజమాన్య పోలీసుల అనుమతి నిరాకరించని మీకు సమాచారం ఇచ్చారా లేదా, తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా, వీటితో పాటు చాలా క్వశ్చన్లకు సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. మీతో వచ్చిన బౌన్సర్లు ఏజెన్సీకి సంబంధించిన వారు ఎంతమంది బౌన్సర్లు మీరు నియమించుకున్నారు, అభిమానుల మీద పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి మీరు స్పెషల్ షోలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు రోడ్ షో సంబంధించి కూడా అనుమతి తీసుకున్నారా లేదా, ఏ విధంగా వచ్చారు ఏంటి, మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా తనని 500 మీటర్ల నుంచి దూరం వచ్చేటప్పుడు మీకు పోలీసులు తీసుకువచ్చే ప్రయత్నం చెప్పారు కదా, ఎందుకు అలా చెప్పారన్న క్వశ్చన్లు కూడా అడిగినట్టు తెలిసింది. చాలా క్వశ్చన్లకు సంబంధించి కూడా ఆయన మౌనంగా ఉంటూ వస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.